సో శ్రీ విష్ణు గారికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, హాయ్ అందరికీ, వెల్కమ్ టు పర్స్పెక్టివ్ మ్యాటర్స్. విష్ణు విన్యాసం మూవీ రివ్యూ. వీడియోలోకి వెళ్లే ముందే చెప్తున్నాను, మీరు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి, సో దట్ మాకు చాలా ఎంకరేజ్మెంటింగ్గా ఉంటుంది. అలాగే వీడియోని చివరి వరకు చూసి నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి, సో దట్ ఈ వీడియో ఇంకా చాలా మందికి కనిపించే అవకాశం ఉంది. ఈ సినిమా డ్యూరేషన్ 1 hour 57 minutes మాత్రమే అని చెప్పి నన్ను శ్రీ విష్ణు గారు ఇన్స్టాగ్రామ్లో ఒక పోస్ట్ పెట్టారు. అది చూసి నేను చాలా ఆనందపడ్డాను, ఎందుకంటే తక్కువ టైంలో చెప్పాలనుకున్న కథను క్రిస్ప్గా చెప్పి పంపించేస్తే చాలా బాగుంటుంది. సో నేను థియేటర్కి వెళ్ళి కూర్చోవడమే ఈ సినిమా నాకు ఖచ్చితంగా నచ్చుతుంది అనే మైండ్ సెట్ తో కూర్చున్నా. ఇంకా సినిమా బేసిక్ లైన్ ఏంటంటే, జాతకాల్ని బ్లైండ్ గా నమ్మే హీరో హీరోయిన్ ఎలా ప్రేమించి పెళ్లి చేసుకున్నారు అనేదే సినిమా. పాజిటివ్స్ అండ్ నెగిటివ్స్ మాట్లాడుకునే ముందు ఒక విషయం చెప్తా. ఆల్రెడీ హిట్ అయిన సినిమా ప్లాట్ ని తీసుకొని అదే ప్లాట్ ని తిప్పి కొత్త యాక్టర్లతో తీసినా సరే హిట్ అవుద్ది. అలాగే ఆల్రెడీ హిట్ అయిన 2-3 సినిమా కథల్ని తీసుకొని వాటిని కలిపేసి వరస్ట్ గా ఎగ్జిక్యూట్ చేస్తే ఎలా హిట్ అవుద్ది. ఇంకా ఈ సినిమాలో పాజిటివ్స్ విషయానికి వస్తే, ఈ సినిమాలో ఫస్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, సెకండ్ సాంగ్ మొదలే అని చెప్పి ఒక సాంగ్ ఉంటది. ఆ సాంగ్ చాలా బాగుంది. మిగిలిన పాటలు సినిమాలో ఎందుకున్నాయన్న విషయం నాకైతే అసలు అర్థం కాలేదు. ఇంక ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, క్లైమాక్స్ 20 minutes. క్లైమాక్స్ 20 minutes మాత్రమే ఒక ప్రాపర్ తెలుగు సినిమా థియేటర్లో చూస్తున్న ఫీలింగ్ ఇచ్చింది. అంటే అక్కడ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అవనియండి, కెమెరా వర్క్ అవనియండి, యాక్టర్ల పెర్ఫార్మెన్స్ అవనియండి, కథలో ఎమోషన్ అవనియండి, ఏదైనా కానీ ఇవన్నీ ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేశారు లాస్ట్ 20 minutes. మరి 1 hour 57 minutes లో 1 hour 30 minutes ఏం చేశారు అనేది నెగిటివ్స్ లో చెప్తా. ఈ సినిమాలో నెక్స్ట్ పాజిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా డ్యూరేషన్ 1 hour 57 minutes మాత్రమే ఈ సినిమా చూపించి జనాలు ఇంటికి పంపించేశారో చాలా సంతోషం. ఇంతకన్నా ఈ సినిమాలో పాజిటివ్స్ మాట్లాడుకోవడానికి అయితే ఏమీ లేవు. ఇంకా ఈ సినిమా నెగిటివ్స్ విషయానికి వస్తే, ఫస్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, శ్రీ విష్ణు గారు ఇంకా ఆర్టిఫిషియల్ కామెడీ చేయడం అనేది ఆపేయడం బెటర్. ఏదో కామెడీ చేస్తున్నారు, థియేటర్ లో జనాలు నవ్వుతున్నారు. అలాగే సినిమా ఓటీటీలో రిలీజ్ అయిన తర్వాత ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ కింద పోస్ట్ చేయడానికి ఇన్స్టాగ్రామ్ వాళ్ళకి కొంచెం కంటెంట్ ఇస్తున్నారు. శ్రీ విష్ణు అనే పర్సన్ అంతకు మించి హ్యూమర్ కామెడీ అనేది చాలా బాగా చేయగలరు, అదైతే చేయడం మానేశారు. ఇంకా సెకండ్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా 1 hour 30 minutes ఏముంది సినిమాలో అనేది చెప్తానని. శ్రీ విష్ణు, సత్య, ప్రవీణ్, బ్రహ్మాజీ ఇంతమంది కమెడియన్స్ ఉండి 1 hour 30 minutes కామెడీ చేయడానికి ట్రై చేసినా కూడా మనకి ఎక్కడ నవ్వు రాదు. ఈ సినిమాకి నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, ఈ సినిమా ఎగ్జిక్యూషన్. అంటే ఒక మంచి కథని చేతిలో పెట్టుకొని నేనేదో జనాల్ని ఎంటర్టైన్ చేసేయాలి అనే పైత్యంతో జనాలే వాళ్ళ కితకితలు పెట్టుకొని నవ్వుకునే రేంజ్ కామెడీ రాసుకొని 1 hour 30 minutes థియేటర్లో టార్చర్ చూపించారు. నాకైతే అంత మంచి ఎమోషన్ క్లైమాక్స్ లో 20 minutes పెట్టుకున్నప్పుడు దాన్ని ఫస్ట్ నుంచి క్యారీ చేయడానికి ఏం ప్రాబ్లమో నాకైతే అర్థం కాలే. ఇంకా ఈ సినిమాలో నెక్స్ట్ నెగిటివ్ పాయింట్ ఏంటంటే, చెప్పాను కదా ఆల్రెడీ హిట్ అయిన కథలు తీసుకొని ఈ సినిమాని చేశారని. అవేంటంటే, ఫస్ట్ హాఫ్ కళ్యాణ్ రాముడు, సెకండ్ హాఫ్ యమదొంగ. సేమ్ ప్లాట్ పాయింట్సే మళ్ళీ ఎగ్జిక్యూట్ చేయడానికి ట్రై చేశారు, కాకపోతే ఎగ్జిక్యూషన్ చాలా వరస్ట్ గా ఉంది. నేను ఈ మాట ఏదో లాజిక్లు వెతికి గట్రా చెప్పట్లేదు. స్క్రీన్ మీద ఏం జరుగుతుంది అనేది ఎలాగో ముందే అర్థమైపోతుంది, అది వేరే విషయం. ఆ అర్థమయ్యేదైనా కూడా ఏదో ఎక్కడో చూసినట్టే ఉంది తప్ప వీళ్ళు దాన్ని కొత్తగా ప్రెజెంట్ చేయడానికి ట్రై చేశారు అనే ఫీలింగ్ అయితే ఎక్కడా కలగలేదు. సినిమాలో చాలా సీన్స్ ఎగ్జిక్యూషన్ ఎలా ఉంటుందంటే, డైరెక్టర్ ఆర్టిస్టులని రెండో టేక్ అడగడానికి ఇబ్బంది పడి ఫస్ట్ టేకే ఓకే చేసినట్టు అనిపించింది. ఓవరాల్ గా విష్ణు విన్యాసం సినిమా ఎలా ఉంది అని నన్ను అడిగితే, బిలో యావరేజ్ కి ఫ్లాప్ కి మధ్యలో ఉంది. శ్రీ విష్ణు గారే హీరోగా నెక్స్ట్ వీక్ మృత్యుంజయ్ అని చెప్పి ఇంకో సినిమా రిలీజ్ కి రెడీగా ఉంది. సో శ్రీ విష్ణు గారికి చెప్పాలనుకుంటుంది ఏంటంటే, బెటర్ లక్ నెక్స్ట్ వీక్. మరో సినిమా రివ్యూతో మళ్ళీ కలుద్దాం. అంటిల్ దెన్ బై.